వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. స్టార్టింగులనే ముందుగాలనే ఇక ఆ ముచ్చట చెప్తే కుప్పగూలినట్లే. బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగే కుప్పగూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? ఆల్రెడీ వాళ్ళ ఆలోచన దొబ్బేసింది. ఎందుకు దొబ్బింది? వాళ్ళు ఎప్పుడైతే కరప్షన్లో ఆరితేరి తన మైండ్ను కరప్షన్ మీద ఎప్పుడైతే కేంద్రీకరింపజేసాడో, కాన్సన్ట్రేషన్ చేసినారో, కరప్షన్ మీద ఎప్పుడైతే వాళ్ళు పడ్డారో, తెలంగాణలో కరప్షనే ప్రధానంగా ఒక ఆయుధంగా చేసుకున్నారో, అప్పుడే కేసీఆర్ గారి పని అయిపోయింది. కేసీఆర్ మేధావిగా పేరు తెచ్చుకున్నాడు, మేధావి అయిండు. ఆ మేధావి తనే కాకుండా తనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలందరినీ కూడా కరప్షన్ కింగుల్ని చేసిండు. కరప్షన్కు ఇక వీళ్ళని మించిన వాళ్ళు లేరు అనేటటువంటి విధంగా చేసి, రాజకీయం అంటేనే కరప్షన్ అనేటటువంటిది బలిష్టంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. కరప్షన్ చేసినటువంటి వాళ్లకు నిజంగా తెలంగాణ అంటే కాస్త ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, కరప్షన్ చేసినటువంటి వాళ్లకు ఓట్లేసే అవకాశం ఉందా? లేదు. వాళ్ళు కరప్షన్ చేసి కనీసం పని సరిగా చేయలేదనే ఉద్దేశంతో, అహంకారం వచ్చిందన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఓడగొట్టేసారు. ఇంకా అవి కూడా వచ్చేవి కావు కరెక్ట్గా కనుక అది చేస్తే. చాలామంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన ఎంటబడ్డరు కాబట్టి ఆపూర్తన్న వాళ్ళకు అదైందనమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తుందంటే, నిన్న కేసీఆర్ లోక్సభ స్థానాల కంటే ఎంపీ స్థానాలకు ఇద్దరిని మాత్రం కన్ఫామ్గా చేశాడు. ఒకటి కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న, 2 పెద్దపల్లి కొప్పుల ఈశ్వరన్న. ఇద్దరిలో కొప్పుల ఈశ్వరన్న దళితులకు చేసింది ఏమీ లేదు. ఆయనకు మ్యాక్సిమము విపరీతమైనటువంటి అహం అక్కడ కేసీఆర్ నుంచి వచ్చింది. కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నాడు. నేను దళితుణ్ణి అనేటటువంటిది కూడా మర్చిపోయి ఆయన కనుసన్నల్లో ఉన్నాడు. కాబట్టి పెద్దపల్లి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కొప్పుల ఈశ్వరన్న గెలిచే అవకాశం బలిష్టంగా కోల్పోయిండు. ఇది క్లారిటీ. ఒక వికెట్ అవుట్. రెండో వికెట్ వినోదన్న వ్యక్తిగతంగా మంచోడే, ఓకే, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిగతంగా మంచోడే. కానీ ఆ కరప్షన్ కింగ్ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఓటమి తప్పదు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఓటమి తప్పలే. ఇప్పుడు ఇంకా ఘోరమైనటువంటి ఓటమి ఉంటుంది. అసలు టీఆర్ఎస్లో అంతా భయపడిపోతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్లో ఎవ్వరు చేయడానికి ముందుకు రావట్లేదు. గాళ్ళనే పాతోళ్లను, ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళను తీసుకొని మళ్ళీ ఎంపీగా నిలబెట్టేటటువంటి ప్లాను జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ముందుకు రావట్లేదు. దాంట్లో నేను గతంలో చెప్పిన మొత్తం దీంట్లో నుంచి ఖాళీ అయిపోతారు, అంతా జంప్ అయిపోతారు ఎక్కడోళ్ళు అక్కడనే. చివరి వరకు ఉండేటటువంటి అవకాశం లేదు.
ఇంకా ఎంపీ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇప్పుడైనా ఎంతో కొంత ఉన్నారు, ఏదో చివరి ఏమంటారు, చివరి ఆశ అంటారు కదా, ఆల్రెడీ చనిపోయే ముందు అదే నీళ్లు పోస్తే కూడా కొంచెం దాటుతున్నది అనేటటువంటిది చివరి ఆశ ఉంటుంది కదా. అయ్యో బతుకుతుందేమో, ఇంకా బతుకుతుందేమో అనేటువంటి చివరి కోరిక, చివరి ఆశ ఉంటుంది కదా. ఆ చివరి ఆశతోని వాస్తవానికి తెలంగాణలో కొంతమంది నాయకులు బతుకుతున్నట్లు క్లారిటీగా తెలుస్తోంది. కాబట్టి ఈ రెండుటికి 2 వికెట్లు అవుట్. నెక్స్ట్ ఇంకా ఎవరిని డిక్లేర్ చేస్తారో ఆ డిక్లేర్ చేసిన వాళ్ళ జాతకము, వాళ్ళు చేసినటువంటి కరప్షను, వాళ్ళు చేసినటువంటి ఆ నియోజకవర్గ సేవలు ఏమున్నాయో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తా. ఇప్పుడు ఈ 2 వికెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవుట్. ఇది ముందే చెప్తున్నా. ఆ బ్రహ్మవాక్కు, ఈ బాలవాక్కు ఒక్కటే.